ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓవైపు ఎలుకల బెడద, మరోవైపు కోతుల భయం, ఇంకోవైపు కుక్కల దాడులు, పాము కాట్లు. నిత్యం విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలివే. ఎలుకల కొరకడంతో ఇప్పటికీ కొందరు విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే, కోతుల భయంతో మరికొందరు, కుక్కల దాడులతో మరికొందరు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ చదువులు ప్రాణాలతో చెలగాటమంటున్నారు విద్యార్థులు. ఇది ఎక్కడో కాదు, ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో దుస్థితికి నిర్వచనం ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేస్తున్నట్లు? అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించడం లేదు? తీవ్ర అనారోగ్యం పాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాగా కొరికే 10th లో, అప్పుడు 9th 8th డాగ్స్, మంకీస్, ఎగబడే మంకీస్ అయితే మా దగ్గరే ఫైన్ కలెక్ట్ చేసి అవి తెప్పిస్తాం ఇవి తెప్పిస్తామని ఇంకా తెప్పికుండా అట్లనే ఉండటం వల్ల మంకీస్ ఎగబడ్డం, డాగ్స్ బైట్ చేయడం, ర్యాట్స్ అనే ఉంటాం వాటికి సరిగ్గా బోన్స్ పెట్టకుండా ఇట్లా చేయడం వల్ల ఇట్లా సిచ్యువేషన్ అనేది వచ్చింది. 4-5 మెంబర్స్కి మా క్లాస్లోనే కొరికింది, ర్యాట్ బైట్ చేసింది. బాగా సివియర్గా కరిచింది. నాకే డైలీ ప్లేస్ చేంజ్ అవుతున్నా కానీ బ్లడ్ వచ్చేటట్టు మొత్తం కాళ్ళు అట్లా కొరికి పెయిన్ గా ఉండేది బాగా. ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని చదువుతుంది. అయితే మార్చి నుంచి నవంబర్ వరకు, అంటే దాదాపు 15 సార్లు ఆమెను ఎలుకలు కొరికాయి. అలా ఎలుకలు కొరికిన ప్రతిసారి ఆసుపత్రికి వచ్చినా సరైన వైద్యం అందలేదు. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన విద్యార్థిని మంచానికి పరిమితమైంది. అనేక సార్లు రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చిపడిపోవడంతో ఆ విద్యార్థి పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు నైట్ ర్యాట్ బైట్ అయితే ఎర్లీ మార్నింగ్ రోజు మేడం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ చూసి దానికి 4 డోసెస్ టీటీ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఈ 4 డోసెస్ వ్యాక్సిన్ రాశారు. దాని ప్రకారమే డాక్టర్ రాసిన డోసెస్ ప్రకారమే వేయడం జరిగింది. ఇక్కడ ఓన్గా అయితే ఈ స్కూల్లో ఏం వ్యాక్సిన్ కానీ ఏమి అవైలబుల్గా ఉండదు సార్. మేము ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం మా రెస్పాన్సిబిలిటీ. అయితే ఆ హాస్టల్లో ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థి 15 సార్లు ఎలుక కాటుకు గురైన సమయంలో సరైన వైద్యం అందించని హాస్టల్ సిబ్బంది ఇప్పుడు మంచానికి పరిమితం కావడంతో తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపల్, సిబ్బంది, ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు, నాకు తెలియదండి. ఏమనంటే పాప హెల్త్ కింద వాళ్ళు ఒక రిపోర్ట్ చూపిస్తారా, ఖచ్చితంగా చూపించండి, నో ప్రాబ్లం. కానీ పాపకి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందని 2 hours లో చనిపోవాల్సిన పాపని అతి కష్టం మీద బ్రతికిచ్చారండి హాస్పిటల్ వాళ్ళు. ఇంకా బోల్డ్ అంత ట్రీట్మెంట్ పాపకి నడవాలి, ఇక స్వచ్ఛపడిపోయింది, ఇంకా ఎప్పుడు క్లియర్ అయిందో తెలియదు. ఇక్కడ పరిసర ప్రాంతాలు చూపించడానికి ఏమాత్రం ఇవ్వట్ల, కలెక్టర్ గారి మీద తోసేస్తున్నారు, అధికారుల మీద తోసేస్తున్నారు. ప్రిన్సిపల్ గారు మాకేమాత్రం సహకరించట్లేదు. ఎగ్ స్వెల్లింగ్ వచ్చిందని చెప్పారు, అంత తప్పితే ర్యాట్ బైట్ అని చెప్పి నాకు అసలు చెప్పలేదు. నాకు దృష్టికి కూడా రాలేదు, నా దృష్టికి కూడా రాలేదు. అది ర్యాట్ బైట్ అనేది నా దృష్టికి కూడా రాలేదు. ఇప్పుడు ర్యాట్ బైట్ నేనేం చేస్తాను చెప్పి. అలాగే కోతుల పరిస్థితి ఏంటి? కోతులు ఇంత ఘనంగా వస్తున్నాయి, ఇంతమంది కోతులు ఉంటే విచ్చలవిడిగా వస్తున్నాయి. వాటికి ఆల్రెడీ నేను వాళ్ళకి అందరికి మున్సిపాలిటీకి వెళ్ళి ఇచ్చాను, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చాను, అన్ని ఆఫీసుకి వెళ్ళి నేను కోతుల గురించి చెప్పాను. ఆల్రెడీ కోతుల కోసం ఒక గన్ను కూడా తయారు చేసినాం మేము.